ఈ సన్నిధిలోనే కోల్పోయినవని నాకు ఇవ్వడానికి, బాధలో నన్ను బ్రతికించడానికి నువ్వు గనక రాకపోతే, నేను నిజంగా ఆయన వచ్చి అడ్డుపడకపోతే నేను ఈరోజు ఇలా ఉండేవాడిని. ఇదిగో ఈరోజు నువ్వు నిలబడతావు, లేదా నీ బిడ్డల పక్షంగా, నీ భర్త విషయంలో, లేదా నీ గ్రామం కొరకు నువ్వు నిలబడతావు. ఒకసారి తీర్మానం తీసుకొని, ప్రభా నా పక్షంగా మీరు నిలబడ్డారు కదా, నశించిపోతున్న వారి కొరకు నేను కూడా నిలబడతానయ్యా. నాకు బలము నీవు, నా కుటుంబం కట్టబడాలి, నా గ్రామం కట్టబడాలి, నశించిపోతున్న వీళ్ళందరూ నిత్యత్వానికి వారసులుగా మార్చబడాలి. దానికి వెల చెల్లిస్తూ ప్రార్థన చేద్దాం. అందరూ మోకాళ్ళ మీదకి వచ్చి చేతులు పైకెత్తుతూ, ఎక్కడున్న వాళ్ళు అక్కడే మోకాళ్ళు వేసి చిన్న ప్రార్థన. దేవుడి సన్నిధిలో బద్దలయ్యింది దేశం, సమాజాలన్నీ చెడిపోయాయి, ఎక్కడ నెమ్మది లేని కఠోరమైన పరిస్థితుల మధ్యలో మానవ జీవితాలు. ఇదిగో ఈ మధ్యాహ్నం నువ్వు నిలబడతావని దేవుడు మాట్లాడాడు. నువ్వు నిలవబడగలిగితే ఏ సమస్యనైనా ఎదుర్కొనే బలము దేవుడిని కలుగు చేయబోతున్నాడు. కొద్ది నిమిషాలు ప్రార్థన చేయి. నీ భర్త మారు మనసు పొందలేదా? నీ బిడ్డలు రక్షించబడలేదా? నీటికి ఇంకా స్వతంత్రత రాలేదా? నీ దేశానికి విడుదల లేక ఉందా? కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో దేశము కొరకు ప్రార్థన చేద్దాం. అయ్యా మీరు మాకు కావాలి, మీ ద్వారా మా దేశము, మా రాష్ట్రం, మా ప్రాంతం, మా గ్రామం, మా పట్టణం, మా ఇల్లు, మా సంఘం మరలా తిరిగి కట్టబడాలి. అదిగో అరారాతు పర్వతాల మీద ఆ రోజు నోవాహు వాడ నిలవబడినట్లు సంఘం అనే వాడ రేపు సియోను పర్వతాల మీద నిలవబడాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. అందుకే దేవుడి రాత్రి ఈ మధ్యాహ్నం నీతో మాట్లాడుతున్నాడు. నిలవబడుటకు తగిన వాడు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రాంతాన్ని చేతికి అప్పగించబోతున్నాడు. 10 నిమిషాలు. నేనుండలేనయ్యా, నీ బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలి, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. నా ఊపిరాడే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడుచుతా. విశ్రాంతి కర్త నీవే గమ్యము, నీ మాటలు నడుచుతా. విశ్రాంతి కర్త నీవే గమ్యము, నీ మాటలు నడుచుతా. Yes,
విజ్ఞాపన యాచిస్తూ దేవుని సన్నిధిలో యేసు నీవే కావాలయ్యా, మాకు కూడా అడుగుదామా. యేసు నీవే కావాలయ్యా, మాకు కూడా కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నీవే రాకపోతే చివరిగా అందుకే రాజా నీ సన్నిధిలో నేనుంటా మనసారా. చెప్పు నేనుంటానయ్యా ఈ పక్షంగా. రాజా నీ సన్నిధిలో ఆడైపోతున్న ప్రజలు కొనుకుంటాను మనసారా, మనసారా